హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మేము ఈరోజు నియర్ టు మా ప్లేస్కి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ చాలా దగ్గర అనమాట. సో అలా స్టార్ట్ అయ్యాము. అది మార్నింగ్ కాదు, ఈవినింగ్ టైంలో అరౌండ్ 3:30 అలా ఆ టైంకి మేము బయలుదేరాము. యాక్చువల్లీ అనుకోలేదు అక్కడికి వెళ్తామని చెప్పి. సో సరదాగా అట్లా బయటికి వెళ్దాం అనుకున్నా. ఇంక ఎలాగో ఫ్రైడే కలిసి వచ్చింది. మేము అందుకే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామంటే బొడుపల్ చించెర్ల నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి మాకు చాలా దగ్గర, జస్ట్ ఒక 20 మినిట్స్. ట్రాఫిక్ లేకపోతే ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియో చూసిన మీ అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక చిన్న బూస్టింగ్గా ఉంటుంది వీడియో కోసం. ఇంకా ఎక్కువ వీడియోస్ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు కూడా ఎక్కువ బూస్ట్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ అరౌండ్ 3:30 అలా. అక్కడికి వెళ్ళేసరికి మాకు 4:15 అలా అయ్యింది. బట్ మేము ఇమీడియట్గా అక్కడ టెంపుల్లోకి కాకుండా అక్కడ నియర్ టు కొంచెం ముందుకెళ్ళి యాదగిరిగుట్ట వరకు వెళ్ళేసి వచ్చాము. బట్ దర్శనం అయితే చేసుకోలేదు. జస్ట్ అలా కింద పాదాల వరకు వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ టు భువనగిరి అనమాట. అప్పుడు అక్కడికి వెళ్ళి మేము ఇంటికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక మాకు తెలిసింది ఏంటంటే 2 డిసెంబర్ రోజు అమ్మవారిది కళ్యాణం ఉందన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాలి, లేదా చాలామందికి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాలి అది ఇది అని, వాళ్ళు వెళ్ళొచ్చు. ఆ రోజు కళ్యాణం ఉంది అక్కడ. అంటే ఇదేం ప్రమోటింగ్ కాదు. మేము అక్కడికి వెళ్ళేసరికి మాకు సడన్గా అనిపించింది. మాకు అక్కడ వాళ్ళు పాంప్లెట్స్ పంచుతున్నారు. సో అలా నాకు తెలుసు. ఎవరైనా బాగా చాలామంది లైక్ చేస్తూ ఉంటారు కదా నియర్ చూసేవాళ్ళు. ఈ వీడియో ఎవరైనా చూసి నియర్ టు ఉప్పల్, బోడుప్పల్, చించర్ల, నారపల్లి సైడ్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. మేమైతే చాలా ఎక్సైటెడ్ అనిపించిండే. ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత చిన్న బ్రేక్ అనమాట. అబ్బా ఎప్పుడు చూడు వర్షాలు పడి 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 చల్లగా వెదర్ అంతా. సరే ఒకసారి ఇంకా బాగా ఎండగా ఉందని చెప్పి అలా బయటికి వెళ్ళాం మేము కూడా. చాలా అంటే చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా అట్లా ఎర్రటెండలో వెళ్తుంటే మాకు ఎంత హాయిగా అనిపించిందో అసలు. అలా బండి మీద వెళ్తుంటే ఎప్పుడు కార్లో ఏసీలు వేసుకొని తిరిగి తిరిగి చాలా బోరింగ్గా ఉండే మాకు కూడా. సో సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసాం. జస్ట్ 4 to 5 అవర్స్ ఔటింగ్. డే కూడా కాదు, ఈవినింగ్ నుంచి అరౌండ్ 8:30, 9 వరకు మళ్ళీ మేము బ్యాక్ టు హోమ్ అనమాట. అసలు ఎంత అంటే అంత బాగా ఎంజాయ్. చిల్డ్రన్స్ డే కాబట్టి చాలా అంటే చాలా రోడ్లు ఖాళీ, లేకపోతే చాలా ట్రాఫిక్, స్కూల్ బస్సెస్ అవి ఇవి ఇంక ఈ టైంకి స్టార్ట్ అయిపోతాయి. అంత మాకేం హెవీ ట్రాఫిక్ ఏం అనిపించలేదు. ఎవరైనా ఇంకా సాటర్డే కావచ్చు, సండే కావచ్చు, ఆ టైంలో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆపోజిట్లోనే స్వర్ణగిరి ఉంది కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మేము అక్కడ యాదగిరిగుట్టకి వెళ్ళి కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేసరికి మాకు అరౌండ్ 7 అయింది. ఈ టైంకి వచ్చి ఇంకా మెల్లిగా లోపలికి వచ్చేసేసరికి అసలు ఎంత ప్రశాంతంగా అంటే ఎవ్వరూ లేరు. నేను, మా హస్బెండ్ లోపల అక్కడ ఒక ఆమె కూర్చుంది దేవుడి దగ్గర బొట్టు పెట్టడానికి. ఒక నియర్ బై అక్కడ వర్క్ చేసే వాళ్ళే తప్ప ఎవ్వరూ లేరు. నార్మల్ టైంలో అసలు గుద్దుకొని కొట్టుకొని పోతుండే అమ్మ దర్శనం కోసం. మాకైతే ఎంత బాగా ప్లెజెంట్గా అనిపించిందో అసలు. మేము ఒక 1 అవర్ అయితే టెంపుల్లోనే స్పెండ్ చేసాము. ఇంకోటి ఏంటంటే అక్కడ పెయింటింగ్స్ అవి ఇవి కొత్త కొత్తగా చేస్తున్నారు. ఈ ఏరియాకి వచ్చేసరికి ఏమో అక్కడ ముడుపులు అవి ఇవి కడతా ఉన్నారు. ఎవరైతే వాళ్ళ విష్కు నెరవేరాలని చెప్పి ఈ ప్లేస్ అంతా ముడుపులు కట్టే ప్లేస్ అనమాట. చాలామందికి తెలుసు, అస్సలు వెళ్ళని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం అనమాట. ఆ పక్కకే నాగదేవతమ్మ విగ్రహం ఉంది. ఇవన్నీ పెయింటింగ్స్ జరుగుతున్నాయి నిన్న ఆ టైంకి. కానీ అసలు జనాలే లేరు. మేమైతే చాలా అంటే చాలా బాగా దర్శనం చేసుకున్నాం. జస్ట్ అక్కడ వర్క్ చేసేవాళ్ళు, గాజులు అవి ఇవి అమ్మేవాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ప్యాక్ చేసుకుంటున్నారు వాళ్ళ థింగ్స్ అన్నీ. ఇంకా షాప్స్ అన్నీ క్లోజ్ చేద్దామని చెప్పని. ఇంకా ప్రశాంతంగా దర్శనం అయిపోయి మెల్లిగా బయటికి వస్తున్నాం. మేము ఫోటోలు దిగుదామని కుస్తీలు పడుతుంటే ఆ లైటింగ్ అసలు ఫోటోలు కూడా రావట్లేదు. సో ఇంకా ఉన్న వ్యూ అంతా ఫొటోస్ తీసేసి ఇలా వాల్కి అంతా పెయింటింగ్స్ భలే వేస్తున్నారు. సో మేము ఇక్కడి నుంచి ఎండ్ అయిపోయి బ్యాక్ టు మై హోమ్.